హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి. శుక్రవారం కదా ఈరోజు ముగ్గు అయితే ఇలా వేసుకున్నాను. ఎలా ఉందో ముగ్గు చూడండి, కామెంట్ చేయండి. ఆ పూజ అయిపోయింది, పూజ కూడా చేసేసామన్నమాట. ఈరోజు స్కూల్కి పిల్లలు వెళ్ళిపోయారండి. ఇక్కడైతే వాన పడుతుంది కదా, బాగా చల్లగా ఉంది. నోటి కారం కారంగా తినాలని చేస్తున్నాను అనమాట. ఏం తక్కువ స్టవ్ మీద వంకాయలు పెట్టి కారం కారంగా చేయాలంటున్నారా? ఏం చేద్దాం, చట్నీ చేస్తున్నా అండి. కారము వంకాయ కారం అనమాట, చాలా బాగుంటుంది. ఇలా అయితే చూడండి, ఇలా వంకాయలు ఘాట్లు పెట్టేసుకొని ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని బాగా కాల్ చేసుకోవాలి. చిన్నగా ఉన్నప్పుడైతే ఇవి ఉంటాయి కదా, పొయ్యిలో బొగ్గులో మా అమ్మ కాల్చేది భలే ఉంటుండే అసలు. చట్నీ ఎంత బాగుంటుండే అసలు అప్పుడు. ఇంకా అలా చేసుకొని తింటే బాగుంటుంది కదా అనిపించి నాకు ఈ వంకాయలు బాగా కాల్చేసి, టమాటాలు కాల్చేసి, 2 ఆనియన్స్ కూడా కాల్చేసి, ఉల్లిగడ్డ కొంచెం ఉప్పు వేసేసి, ఎల్లిపాయలు వేసేసి అన్నీ మొత్తం కలిపేసి ఇలా నూరేసాను అండి. చిన్న రోలు వచ్చిన వాడికి బాగా నూరేసాను అనమాట. మెత్తగా నూరేసుకున్నాను. వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంది. ఆయిల్ లేకుండా ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది. కారం చూసారా ఎంత బాగా వచ్చిందో. ఈ వీడియో